అది కూడా మన భారతదేశాన్ని ప్రేమించినట్టే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి మన పక్కన మానవునికి కూడా మనం సేవ చేయాలి, సహాయం చేయాలి అవసరం పడ్డప్పుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి దాంతో పాటు ఈ వాల్మీకి ఆవాసం అనేది 1992లో మొదలైంది. కాబట్టి మరి ఆనాడు పిల్లలు వెనుకబడి పోకూడదు, బలహీన వర్గాలు ముందుకు రావాలి అని చెప్పేసి ఒక సేవా భావంతో ముందుకొచ్చి దీన్ని నిర్వహించడం జరిగింది. మరి దీంతో పాటు పిల్లలకు చదువు, వసతి, విద్య, వైద్యం అన్నీ కల్పించి, భోజన సకాలం కల్పించి, మరి దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యమైనది ఒక మంచి సంస్కారం నేర్పించి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఒక ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా బయటకు వచ్చి, అలాగే ఒక మంచి సంస్కారంతో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రోజు మళ్ళీ సేవా భావంతో ఇక్కడికి వచ్చి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు మనలో కూడా ఇలాంటి సేవా భావాలు ఉండాలి. కరోనా టైంలో కూడా 6 మంది పిల్లల అమ్మా నాన్నలు కోల్పోతే కూడా వీరిక్కడ వసతి కల్పించి వాళ్ళని ఇక్కడ ఉంచుకొని వాళ్ళకి సహాయం చేయూతనివ్వడం చాలా గొప్ప విషయం. మరి ఇలాంటి మానవ సేవ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. మరి దాంతో పాటే ఇక్కడ యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి, మనం పైసలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఉచిత శిక్షణ ఇచ్చి, అట్లాగే ఉపాధి కల్పించడంలో ముందుండి సేవా భారతి. కాబట్టి వీళ్ళందరికీ ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అట్లాగే ఈ రోజుల్లో మనం ఎన్ని కోట్లు సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత సేవ చేశామనేది ముఖ్యం. ఆఖరి రోజుల్లో ఒకటే అనిపిస్తుంది, ఎవరికో ఒకరికి సేవ చేస్తే బాగుండేమో అని చెప్పేసి. 100 కోట్లు మనతో వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ మనం చేసిన సేవ, మనం చేసిన సహాయం మన ఆఖరి రోజుల్లో మనకు తృప్తినిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ ఒక్క సేవా భావాన్ని అందరి మనసులో నింపుకోవాలి. ఇక్కడున్న పిల్లలకి బయట ఉన్న పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడున్న పిల్లలు ఒక ముందు మంచి సంస్కారంతో బయటికి వెళ్ళి వాళ్ళందరూ చాలా మంచి భావంతో కలిగి ఉంటారు. ఈ రోజుల్లో మనం సమాజంలో చాలా విషయాలు చూస్తున్నాం, ఎన్నో అన్యాయాలు, అరాచకాలు చూస్తున్నాం. మరి అలా ఎందుకు జరుగుతుంది అనేది ప్రతి తల్లిదండ్రులు, ప్రతి ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఈ రోజుల్లో ఉన్న స్కూల్కి వచ్చే పిల్లలకి ఖచ్చితంగా మంచి సంస్కారం ఇవ్వాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలకు 97 మార్కులు వస్తే చాలు, 97% వస్తే చాలు అని చెప్పేసి మాత్రమే అనుకుంటున్నారు. అది కాదు ముఖ్యం, మంచి సంస్కారం ఇవ్వడం ముఖ్యం. పిల్లలకి మంచి సంస్కారం ఇస్తేనే రేపొద్దున బయటికి వెళ్ళి వాళ్ళు బయట జరుగుతున్న ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకునే అంత ఉంటుంది. అట్లాగే మగ పిల్లలకు మంచి సంస్కారం ఇస్తే వాళ్ళు బయటికి వెళ్ళి నా తల్లి, నా చెల్లి అని ఎలా ఇంట్లో అయితే అనుకుంటారో బయటికి వెళ్ళి కూడా అలాగే ఉంటారు. కాబట్టి బయట కొన్ని అరాచకాలు జరగడం మారిపోతాయి. కాబట్టి మరి ఇలాంటి ఒక సేవా భారతి ద్వారా పిల్లలకి మంచి సంస్కారంతో పాటు విద్యను అందించే ఇలాంటి ఒక సేవా భారతి ఉన్నందుకు జగిత్యాల పట్టణంలో చాలా సంతోషకరం. సో దీంతో పాటు ఇలాంటి ఇవే కాకుండా ఇంకా మంచి ఉచిత శిక్షణ ఇచ్చారు. కాబట్టి ఇంకా ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పేసి సభ్యంగా నిర్వర్తించాలంటే ప్రజల యొక్క సహకారం లేనిది, ఎన్జిఓ యొక్క సహకారం లేనిది ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్ కాదు. కాబట్టి పీపుల్స్ పార్టిసిపేషన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అత్యంత ముఖ్యమైన విషయంగా భావించి సేవా భారతి ప్రభుత్వం ద్వారా అనేక రకాల 100,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రజలు కూడా తమ యొక్క దాతృత్వాన్ని అందిస్తే సమాజాన్ని ఎట్లా మార్పు వస్తున్న విషయం చూపించడానికని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 32 సంవత్సరాల జగిత్యాల ఆవాసం ప్రారంభించినప్పుడే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఇట్లాంటి హాస్టల్ స్టార్ట్ చేశాము. ప్రస్తుతం 1000 మంది పిల్లలు మన యొక్క అన్ని ఆవాసాల్లో తెలంగాణ జిల్లాలో ఉన్నారు. అన్ని జిల్లాల్లో అన్ని కార్నర్స్లో పనిచేస్తున్న సేవాభారతి హాస్టల్స్ రూపంలో పనిచేస్తుంది. మీ అందరితో విన్నపం ఏంటంటే, మీ దృష్టిలో ఎక్కడ ఏ జిల్లాలో ఎక్కడైనా సరే ఏ యాక్సిడెంట్ అయినా, ఏదో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగి పిల్లలు అనాథలు అవుతే సేవాభారతికి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఆడపిల్లలైతే ఇక్కడ భగినీ ఆశ్రమం ఉంది, ఇక్కడే వికాసం నిర్వహిస్తుంది. భాగ్యనగర్లో వైద్య ఆశ్రమం ఉంది. ఇప్పటికి 150 మంది అమ్మాయిలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరిని చిన్నప్పుడు కోల్పోయారు. వాళ్ళకి ఆశ్రయం లేదు, ఎవరిక రక్షణ లేని స్థితిలో తీసుకొని ఈరోజు ఒక 75 మంది వివాహాలు అయ్యి
అనేక మంది సామాజిక కార్యకర్తలై ఉన్నత చదువులు చదువుకుని సెటిల్ అయ్యే పద్ధతిలో పిల్లవాడిని దత్తత తీసుకుంటే మధ్యలో 10th క్లాస్ అంతా వదిలిపెట్టేసేసి మా బాధ్యత ఇంతనే అని అనుకోకుండా ఒక సమగ్రమైన ఆలోచనతో జీవితంలో నిలబడేంతకి హ్యాండ్ హోల్డింగ్ అంటాం. అట్లాంటి హ్యాండ్ హోల్డింగ్ తో వేల మంది జీవితాల లోపల ఒక వెలుగు నింపుతున్న సంస్థగా సేవాభారత్ అవతరించింది. కాబట్టి జగిత్యాల ఆవాసం మాకు ఇన్స్పిరేషన్. ఈ ఆవాసం నడిపించిన తర్వాతనే మహబూబ్నగర్ జిల్లా లోపల కొన్ని వేల మంది కార్మికులందరూ వలసపోతుంటే చైల్డ్ లేబర్ చాలా పెద్ద ఎత్తున మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ అందరి యొక్క అభ్యర్థన మేరకి మహబూబ్నగర్ జిల్లాలో 3,000 మంది బాల కార్మికుల్ని ఇదే రకంగా జగిత్యాల లాంటి ఆవాసాలు 13 నిర్వహించి వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమింగ్ ఎడ్యుకేషన్ పెట్టిన కారణంగా 11 సంవత్సరాల క్రితం పశువులు కాపాడుతుంటేనో హోటల్లో పనిచేస్తున్న పిల్లలు ఉంటుండేనో 3,000 మంది కూడా ఈ రోజు విద్యార్థికులై చాలా మంది ఇంజనీర్స్ అయి ఒక మంచి మోడల్ యాక్టివిటీ మహబూబ్నగర్ పెట్టిన కారణం ఏంటంటే జగిత్యాల యొక్క ఆవాసం యొక్క కాన్సెప్ట్ అవుతుందో వేరే చోట్ల అనాథ శరణాలని అన్ని గొప్ప కార్యాలే అన్నింటినీ గౌరవిస్తాం, అన్నింటికీ సహకారం అందించాలి. ఓన్లీ ప్యూర్లీ సేవాభారతి కాదు, కానీ జగిత్యాల ఆవాసం విశేషం ఏంటంటే ఏదో ఒక ఎంజాయ్ యాక్టివిటీలో ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి, ఒక మెజరబుల్ యాక్టివిటీ ఉండాలి. ఇక్కడ వెతికి ఒకటి అత్యంత కుగ్రామై ఉండాలి, అత్యంత బీద కుటుంబం ఉండాలి. ఆ బీద కుటుంబంలో ఫస్ట్ లిటరేట్ ఉండాలి, ఇతనితోనే అక్షరం జ్ఞానం ఆ ఇంట్లో ప్రారంభాలి. అట్లాంటి వీళ్ళని వెతకడం అవుతుందో అది క్రైటీరియా ఉంటాయి. కాబట్టి ఈ క్రైటీరియా బేస్డ్ యాక్టివిటీ మొత్తం రాష్ట్రంలో ప్రారంభమైంది. 32 years బ్యాక్ ప్రారంభమైన ఆవాసం ఏ రకంగా ఇప్పుడు వికసించి పెద్దగా ఉందో సేవాభారతి స్టేట్ అంతా కూడా అన్ని రకాల యాక్టివిటీస్ మేము చేస్తుంటాం. కాబట్టి వాటన్నిటికీ ఒక ఆధారం కావాలి, ఒక బేస్ కావాలి. కాబట్టి ఒక భవన సముదాయం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆవాసం ప్రారంభించడం జరిగింది. మీ అందరి దృష్టి తీసుకొస్తున్నాను. జగిత్యాల చుట్టుపక్కల రీజన్ లో డ్రగ్ మాఫియా లేదా డ్రగ్స్ ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కేవలం జగిత్యాల ఎక్సెప్షన్ కాదు, మొత్తం దేశం అంతా కూడా ఇట్లాంటి ఒక పరిస్థితి ఉంది. వికసిత్ భారత్ లో అత్యంత పెద్ద ప్రమాదకర పరిస్థితుల్లో ఒక జనరేషన్ మన చేతికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పంజాబ్ ఎట్లయితుందో అట్లా అన్ని స్టేట్స్ జరిగే అవకాశం కూడా సేవాభారత్ భావిస్తుందంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ తో పాటు అవేర్నెస్ చాలా ముఖ్యంగా భావిస్తుంది. మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున జరపాలనుకుంటున్నాం. అందుకే టీచర్స్కి ఒకసారి ఓరియంటేషన్ ఇవ్వడానికని, పిల్లలకు ఓరియంటేషన్ ఇవ్వడానికని ఈ భవనంలో ఉన్న మెయిన్ హాల్ ని రెగ్యులర్ గా వాడాలి మా ఆలోచన. అట్లా హైదరాబాద్ లో ఇట్లాంటి ముఖ్యంగా అడల్ట్స్ అండ్ గర్ల్స్ 11 to 17 years కిషోరి వికాస్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికని మేము ఒక యాక్టివిటీ నడిపిస్తున్న పేరు కిషోర్ వికాస్. ప్రతిరోజు 5,500 మంది అమ్మాయిలు గత 15 సంవత్సరాలుగా ప్రతిరోజు 2 గంటల పాటు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ పేరుతో నడిపిస్తున్న అవేర్నెస్ కారణంగా వేలాది మంది అమ్మాయిల యొక్క జీవితానికి ఒక దిశ కల్పించడం వల్ల అదే యాక్టివిటీని జగిత్యాల చుట్టుపక్కల రీజన్ లో ప్రారంభం చేయాలని, అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రారంభం చేయాలని ఒక ఆలోచనతో ఈ భవనం ఉపయోగపడాలని మా ఆలోచన. అదొక కార్యక్రమం. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి తీసుకుంటాం. థర్డ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చాలా ఫెసిలిటీ గవర్నమెంట్ కల్పిస్తుంది, కంప్యూటర్స్ అన్ని కల్పిస్తుంది. కానీ దానికి సంబంధించిన రిసోర్స్ పర్సన్స్ ఉండకపోవచ్చు, ల్యాబ్ ఎఫెక్టివ్ గా పనిచేయకపోవచ్చు. అందుకని మేము ఒక సైన్స్ ల్యాబ్ ఆదిలాబాద్ నిర్వహిస్తాం. ఇక్కడ కేంద్రాన్ని కూడా ఒక సైన్స్ ల్యాబ్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేసి ఆ యొక్క విజ్ఞాన శాస్త్రంలో ఒక రకమైన ఆసక్తి పెంచినప్పుడు భవిష్యత్తులో అయితే ఇన్నోవేషన్ భారతదేశం రాబోతుందో ప్రపంచం మొత్తం మనం లీడ్ చేయబోతున్నాము. అందులో మన జగిత్యాల భాగస్వామ్యం కూడా ఉండాలి. కాబట్టి ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఎంత ఉంటుందో దానికి సంబంధించిన ఒక యాక్టివిటీ మన జగిత్యాల ఆవాసం ప్రారంభం చేయాలని ఆలోచన ఉంది. మేము ఒక యాక్టివిటీ మధ్య హైదరాబాద్ లో న్యూట్రిషన్ కూడా తీసుకున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మాయిని 1000 మంది అమ్మాయిల్ని, అత్యంత బీద అమ్మాయిల్ని బీబీఆర్ ఎయిమ్స్ హాస్పిటల్ యొక్క టైర్తో ఈసీఎల్తో టైర్తో టెస్ట్ చేసి వాళ్ళ అనీమియా లెవెల్స్ అన్ని చూసి ఒక ఎక్విప్మెంట్ వాడి సైంటిఫిక్ ఇవ్వండి డేటా అంతా తీసుకొని 6 months ఇంటర్వెన్షన్ చేసి మళ్ళీ ఒకసారి డేటా కలెక్ట్ చేసాం. మోస్ట్ ఎఫెక్టివ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అవుతుందో అనీమియా విముక్తి భారత్ అయితే అనుకుంటున్నారో దాని మోస్ట్ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ని ఈ రీజన్ లో కూడా ప్రారంభం అనిపిస్తుంది. చాలా మందికి కోర్స్ కరెక్షన్ అవసరం ఉంది, దిశ అవసరం ఉంది, విద్యార్థులకి ఏ రకమైన దిశలో వెళ్ళాలో తెలియాల్సిన అవసరం ఉంది, స్కిల్ డెవలప్మెంట్ యొక్క నీడ్ ఉంది. కాబట్టి పక్కనున్న మంచిర్యాలలో మేము నయీ దిశ అనే పేరుతోని ఈ మధ్య అన్ని ఆర్మీ క్యాంప్స్, ఆర్మీ, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, సెక్యూరిటీ సర్వీసెస్ వీళ్ళన్ని ట్రైనింగ్స్ అవసరం ఉన్నాయి. హైదరాబాద్కి వచ్చి 20-25 వేలు ఖర్చు పెట్టుకొని యువతంతా హైదరాబాద్ తిరుగుతుంటారు. వాళ్ళందరికీ ఇదే గ్రామీణ క్షేత్రంలో ఆపి అంతకన్నా మెరుగైన శిక్షణ లభింపజేయాలని ఒక ఆలోచనతో
మంచిర్యాల ఆవాసంలో ఇప్పటికీ 400 మంది యువత రెసిడెన్షియల్ కోర్స్ నడిపించి వాళ్ళందరూ ఆర్మ్డ్ సర్వీసెస్ లో, పోలీస్ సర్వీసెస్ లో వెళ్ళేలాగా ఏదైతే ఎంకరేజ్మెంట్ చేసామో, స్పోర్ట్స్ యాక్టివిటీ ఎంకరేజ్ చేసామో అట్లాంటి ఒక యాక్టివిటీని ఇక్కడున్న గ్రౌండ్, ఇక్కడున్న బిల్డింగ్ కారణంగా ఎఫెక్టివ్ చేయగలుగుతున్న ఉద్దేశంతో ఇక్కడ కూడా యాక్టివిటీ ప్రారంభం చేయాలని, అట్లా మెడికల్ ఎయిడ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఆర్ఫనేజ్ విషయాల్లో కానివ్వండి, అన్ని రకాల సామాజిక ఉద్యమాల లోపల పెద్దలు పిల్లలు అందరూ కూడా ముందుకు వచ్చి సహకరించినప్పుడు చాలా యాక్టివిటీస్ దేశమంతా అయితే జరుగుతున్నాయో వాటి యొక్క అనుభవాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ ఒక ఐడియల్ మోడల్ మల్టీపర్పస్ సర్వీస్ యాక్టివిటీ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించాలని అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ భవన నిర్మాణం. కాబట్టి మా అధ్యక్షులు వచ్చారు, రాష్ట్రీయ సేవా భారతి యొక్క అధ్యక్షులు పన్నాల బెన్సాలి గారు, చాలా కాలం నార్త్ ఈస్ట్ ఉన్నారు, యంగెస్ట్ స్టాక్ బ్రోకర్ ఆఫ్ ఇండియా వారు, ఢిల్లీలో ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఇప్పుడు దేశం మొత్తంలో 75,000 కార్యక్రమాలు సుమారు 100 కోట్ల రూపాయలు ప్రజల యొక్క సహకారంతో నిర్వహిస్తున్నాం. అన్ని ఏరియాస్ లో డీసెంట్రలైజ్ యాక్టివిటీలో ఈ రకమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో మీ అందరి యొక్క చేయూత అవసరం. నేను పన్నాల బన్సాలి గారు అడిగారు, ఇంతమంది నాయకులందరూ వస్తున్నారు, అందరికీ పరిచయం అని. నేను అన్నాను, మారి జీవన్ రెడ్డి గారు కానీ, సంజయ్ గారు కానివ్వండి, అరవింద్ గారు కానివ్వండి, అందరి యొక్క సహకారంతోనే ఈ ఆవాసం ఎప్పుడైనా నడిచింది. చాలా రాజకీయ పక్షాలు కలిపి వేదిక సేవా భారతి కావాలంటే ఒక గుడి ఎట్లయితే సమాజం కలుపుతో సేవ కూడా సమాజాన్ని కలిపే అవకాశం ఉంది. కాబట్టి మాకు దేశం మొత్తంలో గర్వకారణం ఏంటంటే ఏ రాజకీయ ప్రతిపక్షమైనా సరే, ఎవరైనా సరే అందరి యొక్క సహకారంతో ఒక ఎఫెక్టివ్ సర్వీస్ యాక్టివిటీ ఎట్లా నడపగలుగుతారో ఒక మోడల్ అవుతుందో అది జగిత్యాలు ఇచ్చింది, వాల్మీకి ఆవాసం ఇచ్చింది. మీ అందరి యొక్క సహకారం అట్లాంటిది. కాబట్టి దేశంలో మంచి సేవా ప్రకారం నిలబడడానికి సేవా భారతి ప్రయత్నిస్తుంది, కానీ మీ సహకారంతో ప్రయత్నిస్తుంది. మీ అందరి యొక్క చేయూత లభించినందుకు మళ్ళొకసారి సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు శేఖర్కి. సేవా భారతి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు చిత్తారు మధుకర్ శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. వ్యక్తి గీతం మన ఆవాసంలో 10వ తరగతి చదువుతున్నాడు వెంకటాద్రి. జయ 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 హే భారతి జగమంత కోరునే సంస్కృతి. జయ 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 హే భారతి తలపున ఉంచి సమర్పణం మన మనసున ఎంచి ఒరిగిన వీరలు తెగిన కంఠములు ఆ జన్మాంతపు జీవన సమిధలు పరచిన దారిల నడచిన సేనలు పరిత్యజించిన సర్వ సుఖములు పరచిన దారిల నడచిన సేనలు పరిత్యజించిన సర్వ సుఖములు పుడమే పుత్రుల బంధం చూచి ప్రపంచమే ప్రణమిల్లగమలసి. జయ 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 హే భారతి జగమంత గోరునే संस्कृति. प्रति की बात है कि 3 महीने में मुझे दूसरी बार यहाँ आने का मौका मिला. आप यहाँ काम बढ़ाते रहिए, मुझे बुलाते रहिए, मैं आते रहूंगा. सेवा हम सबका दायित्व है और सेवा कैसी होनी चाहिए इसके ऊपर में हमने पहले भी चिंतन किया, अभी भी करते हैं. सेवा हमारी पूरी गर्व मुक्त, अहम मुक्त, हमें किसी तरह का ये आभास नहीं होना चाहिए कि हम कुछ कर रहे हैं. मैं एक आर्टिकल पढ़ रहा था टाइम्स ऑफ इंडिया के अंदर में, द बनियान ट्री, तो मैंने उसको थोड़ा वो था द जॉय ऑफ गिविंग, उस जॉय ऑफ गिविंग को थोड़ा सा बदला. वो जॉय ऑफ गिविंग तो है, देने में जॉय है, देयर इज नो डाउट, बट इन केस वी कैन डू इट लाइक दैट इन स्पाइट ऑफ गिविंग we can make it sharing. I got the resources which is ample, which is surplus, which I can comfortably share with my all the brothers and sisters who are more needy and required. So, seva is a more compassion, humility, passion, and it flows like pure water. पानी की तरह पारदर्शी, पानी की तरह तरलता, पानी की तरह सहभागिता, पानी की तरह आकार बदलते हुए जैसा रिक्वायरमेंट है उसी पात्र के अंदर में अपनी पात्रता को ग्रहण कर लेना, ये सेवा का मुख्य लक्ष्य होना चाहिए. मैं आशा करता हूँ कि आप सब
जो मेरे प्रेरणा स्रोत हैं उनसे भी मैं कुछ प्रेरणा लेके जाऊंगा और हम सब सेवा के अंदर में किसी तरह సేవా భారతి ఆధ్వర్యంలో నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి, సభాధ్యక్షులు, పెద్దలు, ప్రముఖ వైద్యులు, మా అందరికి కూడా ఆదర్శ బాధితులు శ్రీ డాక్టర్ భీమా శంకర్ గారికి, గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి గారికి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దేశమంతా కూడా పర్యటిస్తున్న సేవా భారతి అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు శ్రీ పన్నాల్జీ గారు, బాధ్యులు రామ్మూర్తి గారు, సుబ్రహ్మణ్యం గారు, మా గురుతుల్యులు పెద్దలు, ఈ వాల్మీకి ఆవాసం ప్రారంభం నుంచి కూడా నిరంతరం వారు కూడా శంకర్ జీవ్ గారు వారందరూ కూడా కలిసి పెద్ద శ్రీ గౌడ జనార్దన్ గారికి, పట్టణ ప్రథమ పౌరురాలు సోదరి జ్యోతి గారికి, పూజ్యులు మనందరికి కూడా ఆరాధ్య దైవం శ్రీ నబి వేణుగోపాల్ కౌశిక్ గారికి, రాయకల్ పట్టణ ప్రథమ పౌరులు పెద్దలు శ్రీ మోర హనుమల్ గారికి, అదేవిధంగా ఆవాస ప్రబంధకారిణి కమిటీ ఈ పేరు చెప్పే అవసరం లేకుండా వారందరూ కూడా చాలా దగ్గర వారు, ఎందుకంటే చెప్తా ఉంటే చాలా సమయం తీసుకుంటుంది. వారందరికీ, మా కౌన్సిలర్ రాజ్ కుమార్ గారికి, వేదిక పైనున్న వేదిక ముందున్న ఎంతో మంది పెద్దలకు, దాతలకు, పిల్లలకు విద్య బుద్ధులు కూడా నేర్పి సంస్కారం నేర్పిన ఎంతో మంది అధ్యాపక బృందానికి, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మిత్రులందరూ కూడా నమస్కారం. పిల్లలందరూ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నారు. చాలా సంతోషం. 1992లో ప్రారంభమైన ఈ ఆవాసం పెద్దలు గౌడ జనార్దన్ గారి స్ఫూర్తి కావచ్చు, సలహా కావచ్చు, పెద్దలు డాక్టర్ శంకర్ గారు వారి ఆలోచనకు అనుగుణంగా 93 నుంచి కూడా ఒక స్పాన్సర్ గా ఉన్నాం. గొప్ప ఆవాసమే లేని ఎందరో పిల్లలకి ఇది ఒక ఆవాసమే. ఇది చూసి పక్కనే ఉన్న అంతర్గామంలో అప్పుడు నీరెడ్డి వాళ్ళంటే పెద్ద డబ్బులు ఉండేటిగా ఒక దళితుడు నా పిల్లలకు బాగా చదువుకోవాలన్నారు సార్, మరి ఇక్కడేమో నాకున్న వసతిలో వాళ్ళకి చదువుకునే పరిస్థితి లేదు, ఎక్కడ నా ఉంచమని చెప్పి నన్ను అడిగాడు. అప్పుడు నేను కోరగానే వాళ్ళకి ఈ ఆవాసం ఇచ్చి ఈ గీతా విద్యాలయంలో విద్యా బోధన చెప్తే ఒకరు బ్యాంక్ మేనేజర్ అయిన, ఒకరు ఇంజనీర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మనిషికి ఇంతకన్నా సంతృప్తి ఏం కావాలి? మరి అలాంటి కార్యక్రమాలు ఇక్కడున్న వేదిక పైన, వేదిక ముందున్న సేవా భారతి బాధ్యులు నిరంతరం నిర్వహించారు. పెద్దలు మాట్లాడేవారు డాక్టర్ శంకర్ గారు మనకందరికీ సండే ఫర్ సర్వీస్ ఉండాలని చెప్పేవారు. సండే అంటే సండే ఫర్ సర్వీస్ అని. మరి ఆ రకంగా సేవా భారతి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ ఆదివారం నాడు అందరికి ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు. పిల్లలతో పోవాలంటున్నారు, ఇంకెట్టుకు పోవాలంటుంది. కానీ మారుమూల గ్రామాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా నేను భాగస్వామ్యమైనందుకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి చెప్పుకుంటూ పోతే గీతా విద్యాలయం గురించి, ఆవాసం గురించి చాలా చెప్పగలుగుతాం. ఎందుకంటే దీంతో మొదటి నుంచి కూడా మా కుటుంబానికి కొంత అనుబంధం. కొందరు కీర్తి చేసిన మరి ఆనాడు దామోదరరావు గారి పేరు మీద రిప్రజెంటేషన్ మీద 12 ఎకరాల 80 గుంటలు ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఇద్దరు కౌల పిల్లల్లో ఉండేవాళ్ళు రాజకీయాలలో. ఇటు దామోదరరావు గారు, రెండోది మలయాళ సమితి ప్రెసిడెంట్ ముదిరెడ్డి మల్లారెడ్డి గారు, వారిద్దరు కూడా మా నాన్నగారి దగ్గర. అప్పుడు జువాన్ చంద్రరావు గారు కాడా మినిస్టర్, అప్పుడు కమాండర్ డెవలప్మెంట్ అథారిటీ, అప్పుడు 12 ఎకరాల 5 గుంటలు లీజుకి ఇవ్వడం జరిగింది. లీజు 99 సంవత్సరాలు పెడితే అప్పుడు 10 సంవత్సరాలకు ఇస్తే దామోదరరావు గారి రిప్రజెంటేషన్ మీద 50 సంవత్సరాలు ఇచ్చారు. అది ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా చూపించినాను. 26 అవుతుంది. తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి. దాంట్లో నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఈ ప్రాంగణానికి వచ్చి దీన్ని తీసుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. కానీ ఈ సమాజమే రక్షించుకుంటుంది. కానీ అది అధికారికంగా కూడా ఉండాలని చెప్పి నాకు ఇప్పుడు మరి ఈ రకంగా ఈ విద్యాలయంతో మా తమ్ముడు చెల్లె ఇద్దరు కూడా ఇంగ్లీష్ చదువుకున్నారు. కాబట్టి ఈ విద్యాలయం నేను వస్తుంటే నేను ఒక్క సంవత్సరంలో మిస్ అయినా. నేను ప్రభుత్వ పాఠశాలలో చదివినా. అప్పుడు నాతో పాటు చదివిన ఇంకొక ప్రముఖ న్యాయవాది
రాజకిషన్ గారు కూడా సతీష్ ఉంటే మనకు క్లాస్ తక్కువ చేసి మరి గీతా విద్యాలయాలు చదివించారు. ఎందుకంటే ఇక్కడ చదువుతో పాటు సంస్కారం, విద్య, బోధన అని నిర్ధారించారు. అంటే ఈ రకంగా ఈ గీతా విద్యాలయం కావచ్చు, ఈ ప్రాంగణానికి కావచ్చు, ఈ సేవా భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న వాల్మీకి ఆవాసానికి చాలా గొప్ప పేరు. అదేవిధంగా ఇంతకుముందు ఎక్క చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఎదురుగా భగిని నివేదిత ఆవాసం, అందులో అనాథలైన ఆడపిల్లలను చేరుదీసి సునందక్కయ్య గారు కావచ్చు, రేణుకంటి కావచ్చు, ఇంకా చాలా మంది అమ్మలు, అక్కయ్యలు, మా మీనాక్షి అమ్మ, ఇంకా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి భార్య, వీరందరూ కూడా వారి విలువైన సమయాన్ని కుటుంబానికి ఎట్లా వెచ్చిస్తారు, ఆ పిల్లల కోసం వెచ్చించారు. ఒకనాడు నేను రాజకీయాలకు రాలే, చూస్తే శిథిలావస్థలు ఉండే ఇదే ప్రాంగణంలో, శిథిలావస్థలు కాదు, ఇన్కంప్లీటెడ్ ఉండే. అప్పుడున్న సందర్భంలో ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ జగన్మోహన్ రావు గారు అమెరికాలో ఉంటారు. నేను ఆ టార్గెట్స్ మామూలుగా తీసుకొచ్చి చూపెట్టినా, ఇది ఒకటి ఉంది, చాలా గొప్పగా నడపాలని ఆశయం ఉంది, నిధులు లేక ఆగిపోయిందంటే వెంటనే 10 లక్షల రూపాయలు ఇచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అప్పుడు నేను రాజకీయాల్లో లేవు. ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక పార్టీలు, అనుబంధాలు, కొన్నిసార్లు ఇంకా మా మైపాల్ రెడ్డి కూర్చున్నాడు, ఉన్నదో పని అడిగాడు, ఇంకా ధర్నా పేరు నేను చేయకపోవాలా. కానీ సేవా భారతులు అవన్నీ ఉండవు, పార్టీలు ఉండవు, రాజకీయాలు ఉండవు, కులం ఉండదు, మతం ఉండదు. ఎవరు పేదవాళ్ళు అయితే అక్కడ పోయి సేవ చేస్తూ ఉంటారు. ఇదే సేవా భారతి పక్షాన డాక్టర్ శంకర్ గారు మేమందరం ఒరిస్సాలో అక్కడ వరదలు వచ్చి ఇదైపోయిన సందర్భంలో శవాలను తీసే పరిస్థితిలో రాజిరెడ్డి గారు మేమందరం కూడా అక్కడికి వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా ముందు తీసుకెళ్ళినాం. ఒరిస్సా భువనేశ్వరుడు భోజనం లేదు, అక్కడ ఉన్న మన స్వయం సేవకులు మాకు అన్ని ఆహారం, నీళ్లు, వసతి అన్ని కూడా కల్పించింది. మరి ఇంతకుముందు సంపూర్ణంగా మైక్ ఇచ్చినప్పుడు చెప్పిన, మరి నాకు మైక్ ఇస్తున్నారని మాట్లాడడానికి బాగుంది, ఎందుకంటే అనుబంధం బాగా ఈ సంస్థలతో అని చెప్పి, మరి సమయం ఉన్నది కదా అని చెప్పి, ఇచ్చింది కదా అని చెప్పి కాసేపు మాట్లాడకుండా ఇంకా చాలా ఇద్దరు భక్తులు, ఇంకా ఇంతమంది భక్తులు ఉన్నారు పెద్దలు, వారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా అరవింద్ గారు ముందు మాట్లాడుతున్నట్టు చెప్పిన, మీరు పార్లమెంట్ సభ్యులు, మా కొందరితో గెలిచిన అందరి వాళ్ళు, నేను ఎమ్మెల్యే, వారు ఎంపీ కాబట్టి బ్లాక్ స్పాట్ రోడ్ కింద కొన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అవి చేయాలని. కరీంనగర్ రోడ్ కూడా ఇష్యూ ఉంది. జగిత్యాల పట్టణం కూడా చాలా అభివృద్ధి చెందింది. ఎట్లయితే కరీంనగర్ స్మార్ట్ సిటీ వచ్చిందో, అభివృద్ధి కింద ఉందో, జగిత్యాల పట్టణానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వాలని చెప్పి, ఈ రకంగా కొన్ని గిరిజన ఆవాసాలు ఉన్నాయి, కొన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని చెప్పి కూడా వారి కేంద్ర నిధులు ఇప్పించాలని చెప్పి కోరుతూ, మరి ఎందుకంటే ఏవైతే మనం తీసుకుంటామో చెప్పలేని వచ్చింది కాదు, కానీ దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా వచ్చినాయి. అదేవిధంగా నిజామాబాద్ రోడ్ పెద్దగా అవుతుంది, చాలా మంది నన్ను మంచిగా చేస్తున్నారు, అది బ్లాక్ స్పాట్ రోడ్ మీద కేంద్ర నిధులతో వచ్చింది. అట్లాంటి ఇంకా చేయాలని చెప్పి, మరి మన ప్రజలకు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మరి ఈ కోరికలు కోరుతూ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, మరి వీటన్నిటిని కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, ఈ ఆవాసం ఇంతకుముందు అన్నట్టు ఇంకొక అంతస్తు కూడా పెరిగి దినదిన అభివృద్ధి కావాలని చెప్పి, పేద బడుగు బలహీన వర్గాలకు అసలు నిజమైన ఆవాసం కావాలని, మరి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. ఇంకోళ్ళు వచ్చి మన సంస్కృతి మనకు నేర్పరు, మన సంస్కారవంతులుగా మన వాళ్ళని మనం తయారు చేసుకోవాలి. అలాంటి ఈ సేవా భారతి చేస్తున్నది కాబట్టి నా వంతుగా నాకంటే పెద్దలు ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. యువత మా శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు యువత వింటున్నారు, మా వెనకాల కూర్చున్న డాక్టర్ వేద సక్షం ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాడు. అలాంటి వారికి నా శుభాశీస్సులు మా డాక్టర్ సురేష్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారికి ఆవాసంతో ఉన్న అనుబంధం, గీత విద్యాలతో అనుబంధం గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. మీరు ఇచ్చిన సహకారానికి, ప్రస్తుతం ఇస్తామన్న సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన జగిత్యాల శాసనసభ్యులు గారికి సంపూర్ణాచారి మరియు తొంగూరు సురేష్ గారు చిరు. జై శ్రీరామ్. వేదిక మీద శేఖర్ జీ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాకు మాట్లాడడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినా 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఈ రోజు ప్రత్యేకంగా నా పుట్టినరోజు నాడు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తా ఉన్నాను. ఈ అవకాశం, ఇటువంటి జన్మదినం నాడు ఇటువంటి అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ, ఇక్కడ పిల్లలు కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి, ఈ సంస్థతో
గత కొద్ది సంవత్సరాలుగా అనుబంధం ఏర్పడింది. అనేక మార్లు ఇక్కడ రావడం జరిగింది. ఉడతా భక్తి ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ లో నా వంతు సహకారం అందించడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ఆవాసం యొక్క ముఖ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పిల్లలు చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ రకంగా అయితే వాళ్ళు గురువుమైతా ఉన్నారు, అన్ని రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందులో వాళ్ళు అలరించిన పాటలంటారా, మరి ఇప్పుడే చూసిన నాట్యము, విద్య, అన్ని రంగాలలో కూడా ఇక్కడ నుంచి పాస్ అయిన వాళ్ళు కూడా వివిధ రంగాల్లో మంచి ఉన్నత స్థానానికి చేరినట్టు పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ టోటల్ ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాసెస్ లో ఒక చిన్న సహకారం నా వంతు కూడా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను. ఇక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, ఈ లీజ్ కూడా నేను పుట్టిన సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ అయినట్టు 50 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ ఎక్స్టెన్షన్ ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎమ్మెల్యే గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 100% ఆ ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది, లాంగ్ టర్మ్ అవుతుంది. ఈ సంస్థ యొక్క ఇంకా రానున్న కాలంలో అనేక మంది విద్యార్థుల్ని పెద్ద పెద్ద స్థాయిలలో వాళ్ళు చేరే విధంగా ఇక్కడ ఫౌండేషన్ ఈ సంస్థ చేస్తుందన్న పూర్తి నమ్మకంతో ఎప్పుడు కూడా ఈ సంస్థ కోసం మేము మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని, అటువంటి అవకాశం మాకు కలుగుతే అది మా అదృష్టంగానే భావిస్తామని మీ అందరికి తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించారు. అయితే చనిపోయినా నాకు ఎంతో వెన్నంటి ఉండి డాక్టర్ జనార్దన్ గారు, డాక్టర్ శంకర్ గారు, అలాగే ఆవాస కమిటీ సభ్యులందరూ కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ పీజీ పూర్తయ్యాక కూడా మళ్ళీ సర్వీస్ లో జాయిన్ అయ్యి ఎంతో మంది పేదలకు నేను సర్వీస్ చేయడానికి ఆవాసం నాకు ప్రేరణ ఎప్పటికీ ఇస్తూనే ఉంటుంది. దాని ద్వారా నేను ఆవాసానికి ఎప్పటికీ కృతజ్ఞతలై ఉండి సమాజానికి ఎంతో సేవ చేస్తానని సేవా భారతి ఉండి మరి ఇప్పుడే నిష్క్రమించినటువంటి ముఖ్య అతిథులైన పన్నాలాల్జీ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు ధర్మపురి అరవింద్ గారు, కార్యక్రమ అతిథులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జగిత్యాల పట్టణ మున్సిపల్ అధ్యక్షులైనటువంటి సోదరి అడవాల జ్యోతి గారు, పెద్దలు ఈ సేవా భారతి పూర్వ అధ్యక్షులు, దీన్ని మనకు అందించినటువంటి డాక్టర్ జనార్దన్ గారు, వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్న సంఘ చంద్రశేఖర్జీ గారు, రామూర్తి గారు, రాయకల్ మండల మున్సిపల్ అధ్యక్షులు హనుమంతు గారు, పూజ్యులు నంది వేణుగోపాల్ కౌశిక్ గారు, తమంతో చేయూతనిచ్చినటువంటి ఎందరో ప్రముఖులు పెద్దది కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారితో పాటుగా ఈ సంస్థతో అనుబంధం కలిగి ఉన్నటువంటి మిత్రులు, స్నేహితులు, మా ఆడబిడ్డలు, ముఖ్యంగా ఇందులో విద్య పొందుతున్నటువంటి విద్యార్థులు అందరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాల్మీకి ఆవాసం సేవా భారతి ఒక ప్రత్యేకత. ఇది కేవలం నిరుపేద వర్గాలకు ఏదైతుందో
భోజన సదుపాయం అనే కాకుండా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్యా బోధనను అందింపజేసేటువంటి ఒక సంస్థ అని చెప్పక తప్పదని చెప్పండి. వాస్తవంగా విద్య అనేది ఇది ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత, అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ. కానీ వాస్తవంగా వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సిన ఒక బాధ్యత మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోవడంతో అనేక ప్రైవేట్ విద్యాలయాలు మరి సమాజంలో ఏర్పడుతున్న విషయం మనకు తెలియదు కాదు. అటువంటి ప్రైవేట్ విద్యాలయాలకు మరియు మన ఈ వాల్మీకి ఆవాస లేక గీతా విద్యాలయాలకు ఉన్న ఒక ప్రత్యేకతను మనం గుర్తించాలని చెప్పండి. ఒకప్పుడు గీతా విద్యాలయం అంటే జగిత్యాలంటేనే గీతా విద్యాలయం అనే ఒక భావన కలిగి ఉంటుండే. ఎవరి మన పిల్లలకి అంతగా ఒక సంస్కారవంతమైనటువంటి జాతీయ భావన, దేశభక్తి రంగరించేటువంటి ఒక సంస్థలో వాళ్ళ పిల్లలు చేర్పించాలని భావిస్తే దాని గీతా విద్యాలయం అని మాత్రమే గుర్తుకొస్తుందని చెప్పండి. దానికి అనుబంధంగా వాల్మీకి ఆవాసం నెలకొల్పబడదని చెప్పని నేను భావిస్తున్నాను. విద్యాలయం పురోగతి కానీ వాల్మీకి ఆవాస సేవా భారతి ఏర్పాటు చేయడంలో కానీ నా తోడ్పాటు ఎప్పటికీ ఉంటుందని చెప్పని ఇలాంటి సభాముఖంగా మనం చెప్తాను చెప్పండి. మరి గీతా విద్యాలయం ఏదైతే జగిత్యాలు ఒక ప్రత్యేకత సంతరించుకుందో దాని కొనసాగింపుకు సంబంధించి ఏ విధమైనటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా ఏదైతుందో ఒక జాతీయ భావనతో నిర్వహింపబడుతున్న విద్యాలయాలను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత భావిస్తుందని చెప్పంటున్నాం. ఇంత మంచి విద్యాలయాన్ని మరి జగిత్యాలు గుర్తించే విధంగా మీరు నిరూపించేస్తున్నందుకు నేను అభినందిస్తూ ఇలా భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటట్టుగా ఏ కార్యక్రమం అయినా కానీ నా తోడు నేను మీలో ఒకటిగా సభ్యుడిగా ఉంటానని చెప్పని సభాముఖంగా నేను మనవి చేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు. సేవాభారతి నూతన భవన ప్రారంభోత్సవం వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, పెద్దలు స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, వేదిక పైనటువంటి మా సోదరిమణి మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా ఈ యొక్క వాల్మీకి ఆవాస్ సేవా భారత్ సంబంధించినటువంటి పెద్దల వేదిక పైన పెద్దలందరికీ కూడా మనము ఈరోజు మా పాత్రికేయ మిత్రులకు, గౌరవ పెద్దలకు మరి గీతా విద్యాలయం ఒక ప్రతిభ గల విద్యార్థులను తయారు చేయడం, ఎంతోమంది ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి మాట్లాడుతున్నారు. మేము ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ హాస్టల్లో ఉన్నాము, చదువుకొని డాక్టర్స్ అయ్యామని చెప్పి చెప్తుంటే మరి యొక్క వాళ్ళు ఇంకా ఎంతమంది పెద్దల శ్రమ ఉంది, ఎంతమంది కష్టం ఉంది. ఇప్పుడే ఎమ్మెల్యేగా చెప్తున్నారు వారు పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా డివైడెడ్గా పనిచేస్తారని చెప్పి పెద్దల పేరు చెప్తున్నారు. మరి ఎంతోమంది, ఎందుకంటే గీతా విద్యాలయం శిశు మందిర్ అంటే వ్యక్తిగతంగా నేను ఉన్నటువంటి మా గోదావరి నా పక్కనే ఉండేది, అక్కడ శిశు మందిర్ గీతా విద్యాలయం ఉండేది. నేను ఎప్పుడు ఉదయం సాయంత్రం చూస్తుంటాం, సమయాపాలన కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ దగ్గరికి వెళ్ళి చూసిన వాడిగా నేను నాకు తెలుసు ఎంత నిజాయితీగా, నిబద్ధతగా, స్వచ్ఛంగా, వాలంటరీగా పనిచేస్తారో నాకు తెలుసు. వారు ఎంతో కష్టపడి పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. మరి ఇంత పెద్ద ఈ యొక్క జగిత్యాల అంటే పేరున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ప్రాంతంలో ఇంత చక్కటి గీతా విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది సరస్వతి తల్లి విద్యా బోధన అందించి ఈ వాల్మీకి ఆవాస్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి చాలామంది విద్యా బోధన కల్పిస్తున్నటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నవారు మీ పెద్దలందరం కూడా భవిష్యత్తులో మీరు ఏం చెప్పినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బట్ట వేదిక పెద్దలు పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ సంజయ్ కుమార్ గారు, నేను కానీ మీ యొక్క వాల్మీకి ఆవాస్ కూడా అండగా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆలస్యంగా వచ్చేందుకు మన్నించాలని కోరుకుంటూ, పేరు పేరున ఇంత చక్కటి కార్యక్రమం నిన్న కూడా చాలా మంది పెద్దలు చెప్పినారు, అన్న మీరు రావాలని చెప్పినారు. మరి ఈరోజు మా మిత్రులందరూ కూడా చెప్తున్నా ఇంత చక్కటి వాతావరణానికి సంబంధించిన గీతా విద్యాలయం
ఇప్పుడే ఎంపీ గారు వెళ్తూ చెప్పారు, రెన్యువల్కి సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఏ సహకారం కావాలన్నా కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.